హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అది ఏమిటనేది చూద్దాం. ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీచర్ స్కూల్ అటెండెన్స్ యాప్ ద్వారా మనం టిస్ డేటాను కన్ఫర్మ్ చేసి మీ జిల్లా డిఈఓ గారికి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. అది ఏ విధంగా చేయాలి ఏంటి, వచ్చిన అప్డేట్ ఏంటని చూద్దారి. మీ అందరికీ తెలుసు, స్కూల్ అటెండెన్స్ యాప్ని లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యి ఓపెన్ చేద్దారి. నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యాను. ఇక్కడ ఉండే ట్యాబ్స్లో చూడండి, మనకి ఈ అప్డేషన్లో వచ్చింది ఏమిటంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రివ్యూ వచ్చింది. ఇది సబ్మిట్ చేసి మనం మన జిల్లా హెడ్ క్వార్టర్ అండ్ డిఈఓ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా చూద్దారి. ఇప్పుడు ఈ టిస్ ప్రివ్యూ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ ఫోటో పైన డిస్ప్లే అవుతుంది, మీ ట్రెజరీ ఐడి. అదేవిధంగా చదువు నోట్ అన్నది యువర్ రిపోర్టింగ్ ఆఫీసర్ వారి యొక్క యూడైస్ కోడ్ ఇచ్చి డిఈఓ గారిది కోడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ టిస్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో, అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఏమైనా మిస్టేక్స్ ఎడిట్ చేయవలసి ఉంటే అది మన లాగిన్లో మాత్రం అవ్వదు. మీ యొక్క కన్సర్న్డ్ జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సరి చేయడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మనం ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని సబ్మిట్ చేయవచ్చు. అదే చూడండి, మీ యొక్క సర్నేము, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు, రిలీజియను, అదర్ రిలీజియన్, కమ్యూనిటీ, సబ్ క్యాస్ట్, మెరిటోరియల్ స్టేటసు, ఫాదర్ నేము, టీచింగ్ టైపు, అదేవిధంగా మీ యొక్క డిజిగ్నేషను, నేచర్ ఆఫ్ అపాయింట్మెంటు, మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా, సఫరింగ్ విత్ దేంతోన్నా బాధపడుతున్నారా, ఏ డిసీజ్తోనా అని, అదే మీ మదర్ టంగు, అదర్ మదర్ టంగ్స్ ఏమన్నా ఉంటే అవి మీరు గతంలో ఇచ్చిన మెన్షన్ చేసి ఉంటే అవి అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. మీ నేటివ్ డిస్ట్రిక్టు, నేటివ్ మండలు, డిజేబిలిటీ ఏమైనా ఉంటుంది, ఇవన్నీ మీ అందరికీ మీ సిఎఫ్ఎంఎస్ ఐడి. ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యింది ఏంటంటే నేషనల్ టీచర్ కోడ్. ఇది యూడైస్ నుంచి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్ సేమ్ అయితే ఒకే రకంగా ఉన్నాయా లేదనేది, లేదు రెండు డిఫరెంట్గా ఉన్నట్టయితే డిఫరెంట్గా మీరు ఇచ్చిన విధంగా ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా స్పౌస్ డీటెయిల్స్ని చూసుకోవాల్సి ఉంటుంది, ఎంప్లాయా కాదా అనేది. ఆ తర్వాత హెల్త్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎంతమంది మీ డిపెండర్స్ ఉన్నారా అనేది. మీ డిపెండర్స్ని మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తారు, మీరు 01లో ఉంటారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎస్ఎస్సి. నెక్స్ట్ వచ్చి మీరు ఇంటర్మీడియట్ చేసి ఉంటే ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ అయినాయా లేదా అనేది, కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సంబంధించిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్, మీ డిస్ట్రిక్టు, మండలు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు ప్రజెంట్, యూడైస్ కోడ్తోనూ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అనేది డిజిగ్నేషను చూసుకోవాలి. అలాగే ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది మీ అందరికీ తెలుసు, కానీ ఈ మొబైల్లో మనకి ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. డిపార్ట్మెంట్ టెస్ట్లో మీరు పాస్ అయి ఉంటే దాని యొక్క సంబంధించిన పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా. అదేవిధంగా టెట్కి సంబంధించిన వివరాలు ఉంటే మీరు టెట్కి పాస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. అది అందరికీ మీకు తెలుసు. అదేవిధంగా మీరు ప్రమోటియా లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటే మీరు ప్రమోషన్ తీసుకుంటే ప్రమోషన్ విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఎన్సీసీ టీచరా, ట్రేడా, అదేవిధంగా స్కౌట్ అండ్ గైడ్స్ టీచరా, ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా, జర్నల్, ఇవన్నీ కూడా అవుతుంది. లాస్ట్లో కన్ఫర్మ్ బటన్ ఉంది. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు కన్ఫర్మ్ అయ్యి జిల్లా హెడ్ క్వార్టర్కి సబ్మిట్ అవుతుంది.
నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ద డేటా ఎంటర్డ్ హ్యాస్ బీన్ టేకెన్ అండ్ ఫైనల్ అండ్ దిస్ కెనాట్ బి మోడిఫైడ్ ఫర్దర్. క్లిక్ హియర్ టు సెండ్ ఓటీపీ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్. ఇది మనం సెండ్ చేసినట్టయితే ఇంకా మోడిఫై చేయడానికి ఉండదు. ఇది కన్ఫర్మ్ చేయడానికి మన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఉండే క్యాప్షన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, మరలా వార్నింగ్ వస్తుంది. డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద డీటెయిల్స్? వన్స్ కన్ఫర్మ్ ఆల్ ద డేటా విల్ బీ ఫ్రీజ్డ్ అండ్ కెనాట్ బి మోడిఫైడ్ అంటుంది. అన్నీ మీరు సాటిస్ఫై అయినట్టయితే ఓకే చేయాలి. ఓకే చేసినప్పుడు చూడండి, డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఇప్పుడు కన్ఫర్మ్ బటన్ పోయింది. మనకి మీ డేటా అంతా కూడా మనలో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇది ఏమాత్రం కూడా ఈ డిఓ గారు కూడా మీకు ఎడిట్ చేయలేరు అనమాట. ఇది ఈ విధంగా మనకి టీచర్ స్కూల్ అటెండెన్స్ యాప్లో వచ్చిన ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించిన ట్యాబ్కి సంబంధించి అది కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసేద్దాం. మై డే టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.